హల్లెలూయా హల్లెలూయా. అదే విధంగా చూద్దాము 25వ వచనంలో ఉన్నాం. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయగలరు. వాటి మీద ఉన్న వెండి బంగారములను అపేక్షించకూడదు. మీరు దాని వలన చిక్కుకూడదుమేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఒకప్పుడు మేము లోకంలో ఉన్నాం, లోకం గురించాం, గొల్లం ఉండేది, నేను ఆరాధన చేసేవాళ్ళు, పండుగ చేసేవాళ్ళు, ఏట పొదలు చేసేవాళ్ళం. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న దాన్ని ఏం చేశాం? దేవుని చేత అగ్ని చేత కాల్చి చేశాం. హల్లెలూయా. నీవు నేను మనమందరం ఒక్కడు అదే అంటున్నాడు, అగ్ని చేత దాన్ని కాల్చివేయమంటున్నాడు. నన్ను ప్రతి మన కాల్చివేయమంటాడు. దాంట్లో బంగారం ఉంటే బంగారము నువ్వు తీసుకోవడానికి ఆశపడవద్దు. ఎందుకంటే దానివల్ల నీకు శాపం వస్తుందేమో, పాపం వస్తుందేమో కనుక దాని మీద భాష బంగారమైన సరే కాల్చివేయమంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడు, ఇక్కడ దేవుడు చేసినప్పుడు, దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడట ఏదైనా చేయాలంటే పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఆ పని చేయాలనుకుంటే దేవుడికి ఇష్టం లేక చేయమంటది, దేవుడికి ఇష్టం లేక నువ్వు వస్తూ ఉంటుంది. దేవుడికి నమ్మకం. హల్లెలూయా. ఆ ఆత్మకు లోబడినప్పుడు, నువ్వు ఒట్టుకున్నప్పుడు అలా ఎవరైనా సరే, బంగారం అయినా సరే, నీళ్ళైనా సరే, ఇంకేమైనా సరే దాన్ని ఆశించడం ఒలిపెట్టి రాకుండా దాని జోలికి దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా. కనుక మనము దేవుని ఆశించవద్దు. దేవుడు చెప్పితే దాన్ని ఆశించాలి, దేవుడు చెప్పిన తీసుకోవాలి. హల్లెలూయా. సౌలు ఏం చేశాడు? అలా అమాలేకులకు అర్థం చేసి సమస్తమును నాశనం చేసి తగలబెట్టి రాన్నాడు. ఏమి పుష్కెప్పులను తీసుకొని రావద్దు, సమస్తమును తీసుకొని రాని దేవుడు చెప్తే ఏమేం చేశాడు? మంచి మంచి బలమైన ఆవులు వేసుకొచ్చాడు, తన తోటిలో కట్టేశాడు. హల్లెలూయా. ఏమైపోయాడు? దేవుడు ఏమన్నాడు? సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ఇదిగో సౌలు నా మాట వినలేదు అని దేవుడు చెప్పాడు. ఆ వంకెలట సౌలు కింద పడుతున్నాయట. సమూయేలుకి దేవుడి కింద పడుతుంది, సమూయేలుకి ప్రవక్తకి ఆ వంకెల మీద పడుతున్న ఖ్యాతులు. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చి ఆమె కొత్త కట్టేస్తే ఎంత ఏదవా అట్లనే వెళ్తూ ఉంటే ఉన్నాడు. అట్లా వచ్చి రాగానే ఏమంటుంది తెలుసా? సౌలు రాజు దైవజనుడు అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు, దైవజనుడు దీవించబడిన ఆశీర్వదించబడదు కాక అంటున్నాడు. ఆశీర్వదించేది ఎవరు? సేవకుడు ఆశీర్వదించాలి, దైవజనుడు ఆశీర్వదించాలి. ఆయన రాజు కావచ్చు, కానీ దైవజనుడు ప్రవక్తనే ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడికి నమ్మకం కాక. హల్లెలూయా. చూడు ఎంత అవిమోకమని ఆడు చూసే కాకుండా అంటున్నాడు, ఇదిగో నేనంతా దేవుడు చెప్పినట్లుగా సమస్తము నాశనం చేసి వచ్చానని చెప్తున్నాడు సమయంతో. హల్లెలూయా. ఆ సమయంలో ఏమంటున్నాడు తెలుసా? నాకు వినపడుతున్న ఆ రంకెలు ఎక్కడివి, ఆ అరుపు పశువుల అరుపులు ఎక్కడివి అంటే ఏమంటున్నాడు తెలుసా? నా కోసం దేవుడి కోసం తెచ్చాడు. ఎవరి కోసం తెచ్చాడు సార్? దేవుడి కోసం తెచ్చాడు. దేవుడు బలి కట్ట, దేవుడు బలి కట్ట. నాయన ఏం తీసుకొని రావాలి? సమస్తం నాశనం చేసి తగలబెట్టి పుష్కప్పులు కూడా తీసుకొని రావద్దు అంటే తీసుకొచ్చింది కాకుండా, తప్పు చేసింది కాకుండా, ఆ తప్పును కప్పెట్టుకుని దేవుడికి బలియడం చేసుకొచ్చానని చెప్తూ ఉన్నాడు. దేవుడు కోపపడి సౌలునప్పుడే తొలగించబడి సమూహంతో చెప్తే సమూహ ప్రవక్త ఆయన కోసం ప్రార్థన చేస్తే, ప్రభువా దయతో క్షమించి ఒకసారి క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి క్షమించాడని చెప్పి దేవుడు క్షమించాడు. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు తెలుసా? దేవుడు ప్రత్యక్షానికి రావట్లేదు, ఆయనతో మాట్లాడేవారు లేరు, ప్రవేశించేవారు లేరు, ఏం చేయాలో అనుభవం ఏం అర్థం కావట్లేదు. కాని పరిస్థితుల్లో దేవుడు మాట దొరకక తిరుగులాడుతూ ఉన్నాడు. ఈలోపు చనిపోయింది, సమూయేలు ప్రవక్త చనిపోయాడు. ఎక్కడ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే శివుని గురించి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. శివుని గురించి మరి ఎందుకు అంటే సమూయేలు
ఆత్మను రప్పించాలి. ఆ ద్వారా ఆమెకి భూత వైద్యులకి ఖచ్చితంగా ఆ భూతాత్మలు వస్తాయి. హల్లెలూయా. కనుక ఆమె దగ్గర పోతే ఏమంటది, అయ్యా నీ ఎప్పుడూ మర్చిపోయినావయ్యా, సౌలు రాజు మంత్రిగా తంత్రిగా అందరినీ అతను చేసేది నన్ను మర్చిపోయాము, నేను చెప్పట్లేదయ్యా అంటే, లేదు లేదు నువ్వు మాట్లాడకూడదు, చెప్పాలన్నా నాకు ఒక చోటు చెప్పాలని అన్నప్పుడు ఎవరికి సౌలు రాజు సంతోషిస్తాడయ్యా, తెలిస్తే చంపుతాడంటే అని ఏమంటదంటే, ఆయన ఏమంటున్నారు తెలుసా, నీ ప్రాణానికి నా ప్రాణం అంటే మారు వేసి వేసుకొని పోయాడు. సౌలు కాబట్టి చెప్పడు కానీ మారు వేసి వేసుకొని పోయాడు. అప్పుడు వచ్చి మాట్లాడుతుండగానే సమూయేలు ఆత్మ దిగి వచ్చింది. సౌలా ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావంటే, నాకు దేవుని మాట పడిపోతాం, దర్శనం రావట్లేదు, ప్రవచనం రావట్లేదు, ఏం చేయాలి కావట్లేదు అని చెప్పినప్పుడు అంటారు, రేపు వీటే ఉంటుందా మీ ఆత్మ నా దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ చనిపోతామని చెప్పాను, మరణములు కాదు కానీ ఆయన చేసిన పాపానికి, ఆయన చేసిన దానికి మరణం వచ్చింది. హల్లెలూయా. కానీ మన జీవితంలో మనము కూడా దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఆశీర్వాదం లేకపోతే మరణం ఉంటుంది. ఆ మరణమును తప్పించుకోవాలంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. 8వ అధ్యాయము 15వ వచనం, పాపకరమైన పాములను తేనెలు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయనను నడిపించాను. రాతి బండ నుండి ఆయన మీకు నీళ్లు తెప్పించిన దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జనంగా ఐగుప్తులో ఉన్న జనంగా ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యంలో తీసుకొచ్చి ఎడారిలో నీళ్లు లేని ఎడారిలో వాడిని నడిపిస్తూ ఉన్నాడు. కొండ నుండి మధుర జలములు ఇచ్చాడు. ఆ మధుర జలము సాగిన వాడు ఆ మధుర జలము సాగి తృప్తిపడ్డారు. ఒక ఆహారం కావాలంటే మన్నాన్ని కురిపించాడు. ఆ మన్నాన్ని తింటూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర నీవు ఉంటే, దేవుని సన్నిధిలో నీవు ఉంటే, దేవుడితో నీవు ఉంటే, అరణ్యంలో నీళ్లు ఇచ్చిన వాడు నీకు నీళ్లు కూడా, అరణ్యంలో పోషించిన దేవుడు నిన్ను పోషించడా. నీకు ఎందుకు సమస్య వస్తుంది, ఎందుకు నీ కుటుంబంలో శోధన వస్తుంది, ఎందుకు నీ కుటుంబంలో లేవుడు వస్తుంది అంటే దేవుని మాట వెనుక దేవుడు చిత్తము చేయక, దేవుని చిత్త ప్రకారం నడవక మనకు శోధన. హల్లెలూయా. నిజంగా ఆయన ఆనుకున్నవారు, నిజంగా దేవుని ప్రేమించేవారు, నిజంగా దేవుని కోసం నిలబడేవారు అయితే దేవుడు వారిని ప్రేమిస్తామంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమించడమే కాదు కానీ సమృద్ధిని అనుగ్రహిస్తూ అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగ చూస్తే మన నైనా విజయవాడ పోయాం కదా, మన గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం ఏంటంటే అలాగే ఎప్పుడో వచ్చారట, ఎప్పుడో 4 సంవత్సరాల క్రితమే గుట్ట మీద వచ్చారట, ప్రతి గట్టు మీద వచ్చారట. వాళ్ళకి స్థలాలు ఉన్నాయట్లే కానీ ఆ స్థలాలకు ఎప్పుడు పోలేదట. ఆమె ప్రార్థన చేస్తూ ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె చేతిలో గడ్డ జరిగిపోయింది, నొప్పి గురించి పని చేసుకుంటే పని చేసేది కదట, చట్టలు ఇచ్చేది అంత దూరం కనుక ఏమి చేసేది కదట. అట్లాంటిది ప్రార్థన చేసిన కానించి అందులో బట్టలు కూడా అన్ని చేసుకుంటున్నట. ఆ తర్వాత ఆ గడ్డ కూడా వాపు తగ్గిపోయింది, నొప్పి తగ్గిపోయి ఫ్రీ అయిపోయింది, ప్రశాంతంగా